హై గైస్ ఏపీడిఎస్సి 2025కు సంబంధించి ఏవైతే స్పోర్ట్స్ కోటాకు సంబంధించి 421 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అవి ఎలా ఫిల్ చేశారు, అలాగే ఆ పోస్టులని జనరల్ డిఎస్సి అభ్యర్థులతో ఎలా కలుపుతారు అనేసి చాలా టాక్స్ అయితే నడుస్తున్నాయి. ముందుగా ఈ స్పోర్ట్స్ కోటా అన్నది ప్యూర్లీ ఇంటూ హారిజంటల్ రిజర్వేషన్ అండి, 3%. ఈ స్పోర్ట్స్ కోటా గురించి ఒక ప్రొసీజర్ అండ్ జీవోస్ గురించి తెలియక కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే నేను ఇవ్వదలుచుకున్నాను. ఈ స్పోర్ట్స్ కోటాకి రోస్టర్ అలాట్మెంట్ అయితే ఉండదు. అలాగే ఈ పోస్టులు అనేటివి కూడా ఏ కేటగిరీలో అయితే ఆ కేటగిరీలోని ఫిల్ అవుతాయి. ఫర్ సపోజ్ బీసీఏ అయితే బీసీఏలో మాత్రమే ఫిల్ అవుతాయి అన్నమాట. వీటికంటూ సపరేట్ కోటా అనేది ఏమీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 100 పోస్టులు అనేటివి ఉంటే 3 పోస్టులు వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఆ 3 పోస్టులు ఫిల్ చేయాలంటే వాళ్ళ యొక్క హైయెస్ట్ మెరిట్ అయితే చూస్తారు. తర్వాత వాళ్ళ యొక్క కేటగిరీ చూస్తారు. వాళ్ళ యొక్క కేటగిరీలో వాళ్ళు ఫిల్ అయ్యేలాగా చూస్తారు. దానికి కాబట్టే ముందుగా స్పోర్ట్స్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేశారు. ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో అంటే 3 మెంబర్స్ వాళ్ళ యొక్క మెరిట్ అనేది చూసుకొని, వాళ్ళ యొక్క కేటగిరీ అనేది తెలుసుకొని, వాళ్ళకి మెయిన్ డిఎస్సిలో వచ్చేలాగా వాళ్ళని ఫిల్ చేస్తారు. ఇక్కడ స్పోర్ట్స్ వాళ్ళకి సపరేట్ వేకెన్సీస్ అనేటివి లేవు. వాళ్ళకి క్యాస్ట్ ఉంటుంది. అలాగే స్పోర్ట్స్ కేటగిరీలో వాళ్ళకి హయ్యర్ అచీవ్మెంట్ మెరిట్ అనేది ఉంటుందన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. మనకు వన్స్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తే ఏ పోస్ట్ ఏ కేటగిరీకి వెళ్ళింది, ఏ కోటాకి వెళ్ళింది అనేసి మనకు క్లియర్ కట్గా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అది వచ్చేంత వరకు కూడా మనము వెయిట్ చేయాలి. అండ్ ఏదైనా మనకి డౌట్ అనిపిస్తే ఆఫ్టర్ సెలక్షన్ లిస్ట్ మనం న్యాయ పోరాటం కూడా చేయవచ్చు. సో మనం సెలక్షన్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా ఏది మాట్లాడడానికి మనకైతే ఛాన్స్ లేదు. ఎందుకంటే యాజ్ పర్ జీవోస్ అండ్ యాజ్ పర్ జోన్ కన్స్ట్రక్ట్లోకి తీసుకొని ఇవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతుంది. దీన్ని బట్టి ఒక క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది స్పోర్ట్స్ కోటా పోస్టులు ఎలా ఫిల్ చేశారు అనేసి. థ్యాంక్ యూ గైస్.